ఎందుకంటే ఎలిమినేషన్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో 100% వాళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది త్రూ అవుట్. సో ఎలిమినేషన్ లో లేకపోవడం అనేది ఆయనకు మైనస్ 100% మైనస్ అవుతుంది. ఎందుకంటే ఎలిమినేషన్ త్రూ జనాలకు అలవాటు అవుతుంది కదా, ఆ పర్సన్ మనం ఓట్ వేయాలని నోటీస్ అవుతుంది కదా. సడన్ గా వచ్చి ఓట్ వేయాలంటే ఎలా ఓటేస్తారు? ఒక 2-3 టైమ్స్ ఎందుకు ఓటేస్తాం అనేది డిస్కస్ చేసుకుంటా. ఇప్పుడు ఈ వీక్ నేను బాగా ఆడితే ఈ వీక్ లో 100% ఈయన ఓట్ వేయాలి, ఎలిమినేషన్ లో ఉన్నాడనే ఒక థాట్ వస్తుంది. అట్లా 4-5 వీక్స్ నువ్వు తెలియకుండా వాళ్ళు మనం అట్లా ఫిజికల్ మెంటల్ గా మనం ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, అదే వాళ్ళు ఉండేవాళ్ళు యూజ్ అవుతుందని నా ఒపీనియన్. అంటే నార్మల్ గా ఇప్పుడు రీసెంట్ గా కళ్యాణ్ పడాలా ఎక్కువగా ఆడుతున్నాడు, కానీ నార్మల్ గా బిగ్ బాస్ సీజన్ ఇక్కడి వరకు వచ్చింది అంటే ఇమాన్యులే అన్న టాక్ నడుస్తుంది బయట. అంటే ఈ సింపతి అనేది ఎట్లాగూ లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ కి ఎలా అయితే వచ్చిందో ఈసారి అంటే కిసాన్ కి ఎలా అయితే ఇచ్చారో ఇప్పుడు జవాన్ కి ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. కిసాన్ కి జవాన్ కి అనేది అంటే ఫూలిష్నెస్ గా మనం మాట్లాడుకుంటున్నాం. కిసాన్ జవాన్ అనేది అట్లాంటి జవాన్ కి అవకాశాలు ఇవ్వాలనుకుంటే ఒక రైతుని తీసుకొచ్చి సినిమా హీరో చేయొచ్చు కదా, ఒక ఆర్మీ ఆఫీసర్ తీసుకొచ్చి. అవునండి, మీరు అనేది నాకు అర్థమైంది. పల్లవి ప్రశాంత్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మనం రెండింటి గురించి అసలు కంప్లీట్ గా మాట్లాడాల్సిన డిస్కషన్ లేదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గారికి మీరు చూస్తే స్టార్ కెప్టెన్సీ రాలేదు, స్టార్ కెప్టెన్సీ పవన్ కళ్యాణ్ వచ్చింది. రెండోది ఈయనంత హానెస్ట్ టాస్కింగ్ కానీ ప్రతి గేమ్ లో కానీ టాస్కింగ్ ఎవరు ఆడలేదు. మీరు చూసారు కదా, ఫిజికల్ గానీ మెంటల్ గా కానీ చాలా హానెస్ట్ గా ఆడాడు. సెకండ్ వన్ ఆయనకి ఏ వర్క్ ఇచ్చినా వర్క్ 100% టైంలో క్లోజ్ చేసేవాడు, హానెస్ట్ గా ఉన్నాడు. అందుకని నేను పవన్ కళ్యాణ్. ఇక్కడ మనం సోల్జర్ అని తర్వాత కిసాన్ అని ఇట్లాంటి జోనర్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. ఎలిమినేషన్స్ తనుజ ఎన్ని ఉన్నాయి? సెకండ్ వన్ తనుజకి సపోర్టింగ్ ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు తెలియకుండా తనుజ ఇమానియల్ తో కొన్ని రోజులు సపోర్టింగ్ గా, పవన్ కళ్యాణ్ తో అంటే అందరితో నెగోషియేట్ చేస్తూ మాట్లాడుతూ సేఫ్ సైడ్ లో అడిగేసింది అనుకుంటున్నాను నేను. యాక్చువల్ గా ఇంకొకటి ఏంటంటే ఓన్ గేమ్ ఆడేటప్పుడు ఇంకొకరితో మనం సేఫ్ గేమ్ ఆడకూడదు అనేది నా ఒపీనియన్. సెల్ఫ్ గా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు నేనే నిలబడ్డానని చెప్తాను. అవును, ఎవరు సపోర్ట్ చేయకుండా హిమాలయలు చాలా సిచ్యువేషన్స్ లో తనకి ట్రూగా నిలబడి మాట్లాడేవాడా, ఎక్స్ప్లెయిన్ చేసేవాడా, లేకపోతే ఆవిడ వర్క్స్ కూడా చాలా సార్ పవన్ కళ్యాణ్ చేశారు, మీరు చూసారు కదా కొన్ని వర్క్స్. అట్లాంటివి ఎలా చేస్తారు? బిగ్ బాస్ లో ఉండేవారు తెలియకుండానే అఫెక్షన్ బిల్డ్ అవుతుందండి. ఇప్పుడు ఒక 2-3 డేస్ మనం కలిసి ఉంటేనే నాకు ఒక క్లోజ్నెస్ ఏర్పడుతుంది. అలాంటిది 100 డేస్ ఒక ఇంట్లో ఉన్నారంటే 100% వాళ్ళకి మధ్య ఎమోషన్ పరంగా కానీ క్లోజ్నెస్ పరంగా కానీ బాండ్ ఏర్పడుతుంది. ఈ బాండ్ అనేది గేమ్ లో చూపించామంటే 100% గెలవం. గేమ్ లో కావాల్సింది ఏంటంటే నువ్వు గేమ్ ఆడడానికి వచ్చా, గేమ్ ఆడుకుని వెళ్ళాలి. ఎఫెక్షన్ ఎమోషన్స్ అనేవి నువ్వు బయట చూపించుకోవాలి. గేమ్ లో గేమ్ లో వీక్ అంతా నువ్వు ఓకే, ఆన్ గేమ్ లో మాత్రం చూపించొద్దు అనేది నా ఒపీనియన్. వీక్ అంతా నార్మల్ మాట్లాడుకుంటారు, ఎర్లీ మార్నింగ్ డాన్స్ చేస్తారు, ఇట్లాంటి టైంలో హ్యాపీగా ఎమోషన్స్ కానీ ఏమైనా చూపించవద్దు. నువ్వు త్రూ అవుట్ గేమ్ వచ్చేసరికి 100% నీ ఎఫెక్ట్ నువ్వు పెట్టాలి అనేది నా ఒపీనియన్. డీమన్ పవన్ రీసెంట్లీ చాలా అప్డేట్ అయ్యాడు. ఇంతకు ముందు డీమన్ పవన్ ఇట్లానే ఆడి ఉంటే ప్రతి ఒక్కరు హానెస్ట్ గా డీమన్ పవన్ కి సపోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్లీ చాలా అప్డేట్ అయ్యాడు. రీసెంట్లీ మొన్న నాకు కూడా చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే, మీరు త్రూ రోడ్ కాంక్రీట్ గేమ్ ఉంది కదా, రోడ్ కాంక్రీట్ గేమ్ లో పడాల పవన్ కళ్యాణ్ తో ఈక్వాలిటీగా ఫైట్ చేశాడు. అంటే ఎవరు గెలిచారో సెకండరీ పెడితే ఆయన ఓడిపోతే చాలా బాధ అనిపించింది ప్రతి ఒక్కరికి. ఎప్పుడైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎఫెక్ట్ పెడితే ఆ ఎఫెక్ట్ జనాలకు నచ్చితే నువ్వు గెలిపోవడంలో పక్కన పెడితే నువ్వు సక్సెస్ అవుతావు అనేది 100% ఉంటుంది. డీమన్ పవన్ ఇదే గేమ్ ని ఎవరిని ఒపీనియన్ తీసుకోకుండా ఇట్లానే స్టాండర్డ్ గా ముందు ఆడుంటే చాలా బాగుంటుంది. బేసిక్ గా ఒక ఒపీనియన్ ఎప్పుడు తీసుకోకూడదు సార్. గేమ్ కి వచ్చింది, ఇప్పుడు ఎవరైనా అక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి గేమ్ విషయంకి వచ్చారు ఒక ఒపీనియన్ తీసుకుంటే ఎప్పుడైనా లాస్ అవుతాం. నా ఫ్రెండ్ ఓడిపోతున్నాడు కదా నేను బ్యాక్ అయితే నేను సెకండే వస్తా. నువ్వు సెకండ్ అవ్వాలి అని డిసైడ్ అయితే ఎవరికైనా సపోర్ట్ చేయి. అట్లా సపోర్ట్ చేయడం అనేది గేమ్ అయితే హానెస్టీ కాదు. హిమాలయన్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. ఈక్వల్ పర్సనాలిటీ పరంగా కానీ వాళ్ళతో మూవ్మెంట్స్ పరంగా కానీ చాలా కష్టాన్ని అయితే మనం గుర్తించాలి 100%. టాప్ 3 మనం అనుకుంటుందంటే అమ్మాయి అనుకుంటాను, కానీ ఫీమేల్ కావాలి కదా, 100% తన వస్తుంది. వచ్చారు కానీ లాస్ట్ లో ఫైనల్ వర్త్ ఎవరు అనుకుంటాం కాబట్టి వర్త్ గురించి నేను మాట్లాడుతున్నా. అందరు గేమ్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఈ రోజు ఆ పొజిషన్ లోకి వచ్చారు. సెకండ్ వన్ నా ఒక్క ఒపీనియన్ ఏంటంటే, ఆనెస్ట్ గా వీళ్ళందరూ సెలబ్రిటీస్ అంటే వీళ్ళు ఓడిపోయినా 100% వాళ్ళకి మూవీలో ఛాన్స్ వస్తుంది, సీరియల్స్ లో ఛాన్స్ వస్తాయి, అన్నిట్లో ఛాన్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నార్మల్ పర్సన్. నేను ఇప్పుడు ఎలా అయితే నార్మల్ పర్సన్, ప్రతి ఒక్కరికి మీరు ఎలా అయితే ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అట్లాంటి వ్యక్తి ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్ తో సపోర్ట్ చేస్తాను. రెండోది గేమ్ బాగుంది.
గేమ్ బాగోకపోతే నేను సపోర్ట్ చేస్తే అతను గెలిచేస్తాడా, ఒక్కడ ఓటేసాడు అతను గెలిచేస్తాడా? గేమ్ బాగుంది, అందుకే మనం నార్మల్ పర్సన్ వాళ్ళతో పాటు ఈక్వల్ గా మాట్లాడుతున్నాం అంటే ఆయన సక్సెస్ అప్పుడే వచ్చింది అనుకుంటున్నాను.